త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు. అంటే నార్మల్ రొటీన్ స్టోరీతో వచ్చాడు. లైక్ ఎప్పుడు అలా అత్తారింటికి దారి నుండి ఎట్లయితే వస్తుందో మూవీ సేమ్ అదే సెంటిమెంట్తోని వర్కౌట్ అయింది సినిమా. కుర్చీ సాంగ్ దానికి రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? చాలా హై లెవెల్ ఉండే, రెస్పాన్స్ చాలా బాగుంది. కుర్చీ మడత పెట్టే సాంగ్. ట్విస్ట్ బాగుందా? ట్విస్టా? ఏం ట్విస్ట్? ఏం ట్విస్ట్? ట్విస్ట్ ఉందా బ్రో సినిమాలో? ట్విస్ట్ ఏం లేదు. ఏముంది ట్విస్ట్? నార్మల్ సేమ్ అమ్మ సెంటిమెంట్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే ఉంటుంది స్టోరీ అంతా. ట్విస్ట్ అనేది ఏం లేదు, నార్మల్ రెగ్యులర్ ఫ్యామిలీ. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా ల్యాగ్ చేశాడు. అది చేయకుండా జనరల్గా పెట్టేస్తే అయిపోతుండే. ఇది ఎట్లా అంటే కొంచెం సీరియల్స్ అట్లా అట్లా వెళ్ళిపోయింది సినిమా. బాగానే ఉంది. లైక్ 3 సాంగ్స్ బాగున్నాయి. 3 ఇవ్వచ్చు, లైక్ ఓవరాల్ 5కి. శ్రీలీల చాలా బాగా చేస్తుంది, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హర్. అండ్ మహేష్ బాబు కూడా లైక్ బాగా చేస్తాడు ఎప్పటిలాగానే. కానీ మహేష్ బాబు కొంచెం ఎట్లా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గర అవ్వాలని చూస్తున్నాడు, కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. ఎలివేషన్స్ బాగున్నాయా? ఎలివేషన్స్ నార్మల్ సేమ్ ఒక ఫ్యామిలీ మూవీకి ఎట్లా అయితే ఉంటే అలానే ఉన్నాయి. ఫైట్ సీన్స్ కానీ లైక్ డ్యాన్స్ బాగా చేస్తాడు ఈ సినిమాలో. స్క్రీన్స్ ఎక్కువ 3 డేస్కి ఎక్కువ ఇచ్చేసారు కాబట్టి కలెక్షన్స్ అయితే వస్తాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఫ్లాపే అంటారు మామూలుగా, అంటే ఎక్క జనాలకి. అంటే ఆ సినిమా అటర్ ఫ్లాప్. ఆ మహేష్ బాబు ఆ మడత సాంగ్ అన్నారు. మహేష్ బాబు మన త్రివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు. ఆల్రెడీ ఆలన్ మడత పెట్టేసి నువ్వు ఏడవకరా. 3 సంవత్సరాల తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు ఇస్తారు సినిమా. పాన్ ఇండియన్ పాన్ వరల్డ్, ఏదో వరల్డ్, ఆ వరల్డ్ లో హిట్ అవుతాడు. అప్పటిదాకా జర ఏడవకు. ఎప్పటిదాకా నువ్వు కొంచెం మనసులో బాధ పెట్టుకోకు. అట్లాంటివి కాక నువ్వు ఆత్మహత్యలు అస్సలు చేసుకోకు. ఇన్నురా ఆత్మహత్య అట్లాంటి ప్రయత్నాలు చేయకు. సినిమా బాగాలేదురా, అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తే మళ్ళీ అదే మాట ఇట్టు ఇట్టు అంటావు. కారం బ్రో చెప్పు. త్రివిక్రమ్ది అసలు త్రివిక్రమే డైరెక్షన్ చేసిండా అని డౌట్ ఒకటి నాకు ముఖ్యంగా. విన్నావా? త్రివిక్రమ్ ఇట్లాంటి సినిమాలు తీస్తాడా? అజ్ఞాతవాసి కానీ అద్మానంగా ఉంది ఈ సినిమా. విన్నావా? ఏం స్టోరీలు ఏం తెలియదు, ఖాళీ సాంగ్లు. ఆ సాంగ్ 2 సాంగ్లవి శ్రీలీల ఒక్కతే జబర్దస్త్ ఆడుతుంది. కుర్చీ అదే చెప్తున్నా కదా భయ్య. ఆ 2 ఇంకో కుర్చీ సాంగ్ ఒకటి, ఇంకొకటి సాంగ్. ఆ 2 సాంగ్లలో శ్రీలీల ఒక్కటే స్టెప్లు మంచిగా చేస్తుంది. ఆ మహేష్ బాబుకి ఆడనికే రాదు. అంత పొడుగు ఉన్నోనికి ఎట్లా ఆడనికి వస్తుంది? ఆ ఎన్టీఆర్ కానీ ఇచ్చేది ఉండే జబర్దస్త్ ఆడిపిస్తుంది. ఓసారి ఎన్టీఆర్తోని శ్రీలీల తీయాలని నేను కోరుకుంటున్నా. రామ్ చరణ్తో, అల్లు అర్జున్తో, వీళ్ళు డాన్సర్లు, వీళ్ళతో తీయాలి. ఇట్లాంటి వాళ్ళతో తీసి ఏం ఫైదా? ఆయనకు డాన్స్ రాదు. కాలిపిల్లి మహేష్ బాబే చెప్పిండు ఆమెతో నేను ఆడలేకపోయినా అని. ఓకేనా? మదర్ సెంటిమెంట్ లాస్ట్ బాగుంది భయ్య. అదొక్కటి మదర్ సెంటిమెంట్ ఒకటి మంచిగా ఉంది. క్లైమాక్సే అదే మదర్ సెంటిమెంట్. ఇక తర్వాత సినిమా మొత్తం పోయింది. అసలు స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసిండు అర్థమైతలేదు. ఆ సెకండ్ హాఫ్లో లాస్ట్కు ఆ మదర్ సెంటిమెంట్ ఒకటే, అదంతే తప్ప ఇక 2 పాటలు అంతే, ఇక ఇంకేం లేదు.